ఆంధ్రుల ఆశ శ్వాస అయిన అమరావతికి పార్లమెంటు ఆమోదం చారిత్రాత్మకం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో రాజధానికి పార్లమెంటు ఆమోదంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేసేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సహకరించిన ప్రధాని మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ బాయ్కాట్ చేసిన వైసీపీ ఎంపీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే రాష్ట్ర ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. పులివెందుల పులకేసి జగన్కి రాజధానిపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మడమ తిప్పడం తప్ప జగన్కి పాలన గురించి, రాజధాని గురించి ఏమి తెలుసునని ప్రశ్నించారు. నదీ తీరాన విలసిల్లిన అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం అమోఘమని కొనియాడారు. ఇక అమరావతిని కదల్చడం జగన్ తరం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేది ఆంధ్రుల యొక్క ఆశ శ్వాస. మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విభజించబడిన తర్వాత నీటి వస్తున్న కృష్ణానది ప్రాంతాల్లో 2 అభివృద్ధి చెందిన నగరాల మధ్యలో శాతవాహనులు పరిపాలించినటువంటి కేంద్రాన్ని రాజధానిగా నిర్ణయం చేశారు. ఇది దేవతల రాజధాని అమరావతి. ఆ రోజు ఇంద్రుడు పరిపాలన చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి రాజధానిగా ఈ రాష్ట్రానికి పరిపాలనని మొదలుపెట్టారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి కేంద్రానికి మన రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం కూడా బిల్లు పెడతామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపమంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల మీద రైతుల మీద కానీ మహిళల మీద కానీ ఒక వివక్షను చూపించినటువంటి వ్యక్తి దీని మీద అది చట్టబద్ధత ఎందుకంటాడు. ఉత్తరాంధ్ర ఉంటే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు చెప్తాడు. ఈరోజు ఈయన మీకు ఎందుకు తీర్మానం చేశారని మాట్లాడతాడు. అదే మాట మీరు మోడీ గారితో ఎందుకు మాట్లాడలేకపోతారు? కేంద్ర ప్రభుత్వం మీరు ఈరోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం, కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. మీ ఎంపీలు వాకౌట్ చేస్తారు, నువ్వేమో విచిత్రంగా మాట్లాడతారు, అసెంబ్లీకి రారు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఒక గొప్ప రోజు. ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం చాలా గర్వించదగ్గ రోజు. ఇది శాశ్వతంగా లిఖించదగిన రోజు. ఎందుకంటే అమరావతి ఈజ్ ఎ డివైన్ క్యాపిటల్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్. ఇది ఇంత పవిత్రమైనటువంటి అమరావతి రాజధాని నిర్మాణం చేయడానికి ఈరోజు సభలో మాట్లాడినటువంటి వాళ్ళు విపక్షాలు సైతం సపోర్ట్ చేస్తే, జాతీయ స్థాయిలో విపక్షాలు సపోర్ట్ చేసి ఆంధ్రాకి మీరు ఈ రాజధాని మీరు సమర్థిస్తారని చెప్తున్నారు. ఇక్కడ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవించి ఈరోజు నువ్వు దాని మీద విషం చిమ్ముతా ఉన్నావు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రధానమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా మాకు అమరావతి కోసం సంపూర్ణ మద్దతును ప్రకటించారు. నిన్న కూడా చర్చలో పాల్గొంటూ కూడా ఈ అమరావతి అవసరాన్ని కూడా అసెంబ్లీలో చాటి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు, ఈరోజు మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష ఆంధ్రులకు ఒక ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ రాజధాని నిర్మాణం చేయాలనేది వారి ఆకాంక్ష. దీనికి ఈరోజు పార్లమెంట్లో చట్టబద్ధత కూడా కలిగింది. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఆంధ్రుల ఆకాంక్ష దేవతల పరిపాలించిన రాజధాని అమరావతి, చరిత్ర కలిగినటువంటి శాతవాహన పరిపాలించిన రాజధాని. ఈ ప్రాంతం అన్ని ప్రాంతాలకు సమానంగా ఉంటుంది. మీరైతేనే ఈ రాష్ట్రానికి పోలవరాన్ని కానీ అమరావతి సాధిస్తారనే నమ్మకంతో చేసినటువంటి సంకల్పం విజయవంతం అవుతున్నందుకు మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ సంకల్పానికి పార్లమెంట్లో చట్టబద్ధత కలిగిస్తుంది. మా నాయకుడికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగు ప్రజలందరికీ కూడా అమరావతి రాజధానికి పార్లమెంట్లో చట్టబద్ధత కలిగించినందుకు ఇక శుభదినంగా నేను